పశ్చిమాసియాలో యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతోంది. ఇజ్రాయెల్లోని కీలకమైన దిమోనా అణు పరిశోధన కేంద్రమే లక్ష్యంగా ఇరాన్ భీకర దాడి చేస్తోంది. దాడులకు ప్రతీకారంగానే ఈ చర్య చేపట్టినట్లు ఇరాన్ స్పష్టం చేసింది. ఈ దాడుల ధాటికి డిమోనా, అరాద్ పట్టణాల్లో 100 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు అణు కేంద్రం సమీపంలో పడటంతో ఆ ప్రాంతంలో భారీ పేలుళ్లు సంభవించాయి. అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకోవడంతో అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది మరింత విధ్వంసానికి దారి తీయవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్ నుంచి వచ్చిన 2 బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ అడ్డుకోలేకపోయింది. దాంతో అరాద్, డిమోనా నగరాల్లోని నివాస ప్రాంతాలపై క్షిపణులు పడ్డాయి. పెద్ద ఎత్తున మంటలు వచ్చి భవనాలు ధ్వంసమయ్యాయి. అరాద్లో జరిగిన దాడిలో 88 మంది గాయపడితే వారిలో 10 మంది ఆరోగ్యం విషమంగా ఉంది. శిథిలమైన భవనాల నుంచి 150 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ దాడుల్లో ప్రాణ నష్టం కూడా ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇజ్రాయెల్ కీలక అణు పరిశోధనా కేంద్రం ఉన్న డిమోనాలోని ఒక భవనంపై క్షిపణి దాడి జరిగింది. ఆ ప్రాంతంలో పెద్ద గొయ్యి ఏర్పడింది. దీంతో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. ప్రధాని నెతన్యాహు తన భద్రతా కేబినెట్ తో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇరాన్లోని ప్రధాన చమురు అణు కేంద్రాలపై ప్రతిదాడికి ఇజ్రాయెల్ వైమానిక దళం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ముందు జాగ్రత్తగా ఇజ్రాయెల్ తమ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేసింది. మరోవైపు ఇరాన్ చర్యలను అమెరికా తీవ్రంగా ఖండించింది. ఇజ్రాయెల్కు పూర్తి రక్షణ కల్పిస్తామని వైట్ హౌస్ ప్రకటించింది. ఈ దాడుల నేపథ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇరాన్ పై దురాక్రమణను అడ్డుకోవాలని ప్రధాని మోదీని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కోరారు. రంజాన్ రోజున మోదీ ఫోన్ చేసి మాట్లాడిన సమయంలో ఈ ప్రస్తావన చేశారు ఇరాన్ అధ్యక్షుడు. బ్రిక్స్ కూటమికి భారత్ సారథ్యం వహిస్తున్నందున ఆ హోదాలో స్వతంత్ర పాత్ర పోషించాలని విన్నవించారు. విదేశీ జోక్యం లేకుండా పశ్చిమాసియా దేశాలు ఒక ప్రాంతీయ భద్రతా వ్యవస్థగా ఏర్పడాలని పెజెష్కియాన్ ప్రతిపాదించారు. అణ్వాయుధాలను సీనియర్ ఖమేనీ వ్యతిరేకించేవారని చెప్పారు. అణ్వాయుధాల నెపంతోనే ఇరాన్ పై దాడి చేస్తున్నట్టుగా ట్రంప్ ప్రకటించడాన్ని పెజెష్కియాన్ ఖండించారు. అణ్వాయుధాల అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టొద్దని పాలన, మతపరమైన ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పుకొచ్చారు. మోదీతో పెజెష్కియాన్ ఫోన్లో మాట్లాడిన అంశాలను ఇరాన్ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఇరాన్ పై దురాక్రమణను అడ్డుకోవాలని ప్రధాని మోదీని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కోరారు. రంజాన్ రోజున మోదీ ఫోన్ చేసి మాట్లాడిన సమయంలో ఈ ప్రస్తావన చేశారు ఇరాన్ అధ్యక్షుడు. బ్రిక్స్ కూటమికి భారత్ సారథ్యం వహిస్తున్నందున ఆ హోదాలో స్వతంత్ర పాత్ర పోషించాలని విన్నవించారు. విదేశీ జోక్యం లేకుండా పశ్చిమాసియా దేశాలు ఒక ప్రాంతీయ భద్రతా వ్యవస్థగా ఏర్పడాలని పెజెష్కియాన్ ప్రతిపాదించారు. అణ్వాయుధాలను సీనియర్ ఖమేనీ వ్యతిరేకించేవారని చెప్పారు. అణ్వాయుధాల నెపంతోనే ఇరాన్ పై దాడి చేస్తున్నట్లుగా ట్రంప్ ప్రకటించడాన్ని పెజెష్కియాన్ ఖండించారు. అణ్వాయుధాల అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టొద్దని పాలన, మతపరమైన ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పుకొచ్చారు. మోదీతో పెజెష్కియాన్ ఫోన్లో మాట్లాడిన అంశాలను ఇరాన్ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. మరో ఎల్పీజీ నౌక భారత్ కు చేరుకుంది. పైక్సిస్ పైనీర్ షిప్ కర్ణాటకలోని న్యూ మంగళూరు పోర్టుకు చేరుకుంది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం నెదర్లాండ్ పోర్ట్ నుంచి 16,714 టన్నుల ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ ను మోసుకొచ్చింది. ఏజిస్ లాజిస్టిక్స్ లిమిటెడ్ కోసం దీన్ని దిగుమతి చేసుకున్నారు. ఫిబ్రవరి 14న అమెరికా నుంచి బయలుదేరిన ఈ నౌక సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇవాళ మంగళూరు తీరానికి చేరుకుంది. మరో ఎల్పీజీ నౌక భారత్ కు చేరుకుంది. పైక్సిస్ పైనీర్ షిప్ కర్ణాటకలోని న్యూ మంగళూరు పోర్టుకు చేరుకుంది.
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం నెదర్లాండ్ పోర్ట్ నుంచి 16,714 టన్నుల ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ ను మోసుకొచ్చింది. ఏజిస్ లాజిస్టిక్స్ లిమిటెడ్ కోసం దీన్ని దిగుమతి చేసుకున్నారు. ఫిబ్రవరి 14న అమెరికా నుంచి బయలుదేరిన ఈ నౌక సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇవాళ మంగళూరు తీరానికి చేరుకుంది. వాణిజ్య సిలిండర్ల సరఫరాను 20% పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే వలస కూలీలకు ఉచితంగా 5 కిలోల సిలిండర్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం లేఖలు రాసింది. ఎల్లుండి నుంచి సిలిండర్లు పంపిస్తున్నామని కేంద్రం పేర్కొంది. ఈ పెంచిన సరఫరాతో రెస్టారెంట్లు, డాబాలు, హోటల్స్ కు గ్యాస్ సరఫరాలో లోటు లేకుండా చూడాలని స్పష్టం చేసింది. వాణిజ్య సిలిండర్ల సరఫరాను 20% పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అలాగే వలస కూలీలకు ఉచితంగా 5 కిలోల సిలిండర్లు ఇవ్వాలంటూ నిర్ణయించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా కేంద్ర ప్రభుత్వం లేఖల్ని రాసింది. ఎల్లుండి నుంచి సిలిండర్లు పంపిస్తున్నామంటూ కేంద్రం పేర్కొంది. ఈ పెంచిన సరఫరాతో రెస్టారెంట్లు, డాబాలు, హోటల్స్ కు గ్యాస్ సరఫరాలో లోటు లేకుండా చూడాలంటూ కూడా స్పష్టం చేసింది కేంద్రం.